శ్రీమాత్రే నమః. తులారాశి వారికి 2024 నవంబర్ నెలలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి గోచార రీత్యా నవంబర్ 2024 తులారాశి వారికి క్రమంగా మెరుగుపడే మాసంగా ఉంటుంది. నవంబర్ 15 నుండి సూర్యుడు మీ 1వ మరియు 2వ గృహంలోనికి సంచరించడం వల్ల వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ 2వ ఇంటిలోనే బుధుడు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు. ఈ మాసంలో శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. మీ పదవి ఇంటిలో కుదురు మిమ్మల్ని పనిలో బిజీగా ఉంచుతాడు. మీ అందున ఇంట్లో బృహస్పతి తిరోగమనం ఆకస్మికంగా మరియు ఊహించని అదృష్టాన్ని తీసుకురావచ్చు. నవంబర్ 19 తర్వాత శుభవార్త ఊహించని అదృష్టాన్ని తెస్తుంది. మీ ఆరోగ్యంలో రాహువు రహస్య శత్రువులను తొలగిస్తాడు. మీ 12వ ఇంట్లో ఉన్న కేతువు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేస్తాడు. మీ 5వ ఇంట్లో శని శిరోగమనం వల్ల గణనీయమైన పని ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే ఇది నవంబర్ 19 నుండి తగ్గుతుంది. మొత్తం మీద మీరు ఈ నెల చివరి 2 వారాల్లో నెమ్మదిగా వృద్ధిని పొందుతారు. తులారాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల మీ కుటుంబ జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. సూర్యుడు సంచారం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి, అత్తమామలు మరియు పిల్లల అవసరాలను అర్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యులను పరిష్కరించడానికి తగినంత సమయం పొందుతారు. మీ కుటుంబం మీ పెరుగుదల అలాగే విజయానికి మద్దతిస్తుంది. అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు. మీ కొడుకు మరియు కుమార్తె వివాహ ప్రణాళికలను ఖరారు చేయడానికి ఇది మంచి సమయం. శుభ కార్యక్రమాలను నిర్వహించడం విజయవంతం అవుతుంది. నవంబర్ 19 తర్వాత కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి మరియు ప్లానింగ్ చేయడానికి ఇది మంచి సమయం. కొత్త ఇంట్లో మారటానికి ఇది మంచి సమయం. మీ కుటుంబంలో, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. నవంబర్ 26 నాటికి మీ పిల్లలు శుభవార్త అందిస్తారు. మొత్తం మీద మీరు ఈ నెలలో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. తులారాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థికంగా మెరుగుపడే కాలం. సూర్యుడు 2వ గృహంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కింద ఇంట్లో బృహస్పతి తిరోగమనం ఊహించని ఆర్థిక లాభాలను తెస్తుంది. ముఖ్యంగా నవంబర్ 7వ తేదీన ప్రత్యేక లాభాలు ఉన్నాయని, శుక్రుని అనుకూల స్థితి వల్ల విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెరుగుతుంది. పదవి ఇంట్లో కుజుడు వృత్తిపరమైన ఆదాయాన్ని పెంచుతాడు. పెట్టుబడులకు అనుకూల సమయం, అలాగే నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. తులారాశి వారికి ఈ నెల వృత్తిపరమైన రంగంలో అధిక విధంగా ఉంటారు. పదవి ఇంట్లో కుజుడు అధిక పని ఒత్తిడిని సూచిస్తాడు. అలాగే శని 5వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఉద్యోగ ఒత్తిడి మరియు పనిలో సవాళ్లు ఎదురవుతాయి. నవంబర్ 15 తర్వాత 2వ ఇంట్లో సూర్యుని స్థానం మీకు ప్రయోజనాలను అందించవచ్చు మరియు మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడతారు. బుధుడి ప్రభావం వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి. పై అధికారుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు అప్పగిస్తారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. తులారాశి వారికి వ్యాపార పరంగా పరిశీలిస్తే తులారాశి వారి వ్యాపారస్తులకు గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. పదవి ఇంట్లో కుజుడు సంచారం వ్యాపార విస్తరణకు అనుకూలం. శుక్రుని అనుకూల స్థితి కస్టమర్ల సంఖ్యను పెంచుతుంది. బుధుడి ప్రభావం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. నవంబర్ 7 తర్వాత ఊహించని వ్యాపార అవకాశాలు లభిస్తాయి. నూతన భాగస్వాములు వస్తారు. తులారాశి వారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ రంగంలో విశేషాలు పొందే అవకాశం ఉంది. బృహస్పతి 8వ ఇంట్లో తిరగమనం వల్ల ఊహించిన లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ పొందవచ్చు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పరిమితమవుతాయి. ట్రేడింగ్లో జాగ్రత్తలు చాలా అవసరం. తులారాశి వారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ యోగం ఉంది. వ్యాపార ఉద్యోగ నిమిత్తం దూర ప్రయాణాలు ఉంటాయి. వీసా, పాస్పోర్ట్ సంబంధించిన పనులు సజావుగా పూర్తవుతాయి. కుటుంబంతో వినోద ప్రయాణాలు చేయవచ్చు. కేతువు యొక్క స్థానం 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు. మీరు ఆధ్యాత్మిక విషయాలను సంబంధించి ఎక్కువ ప్రయాణాలు ఉండవచ్చు మరియు వాటికి సంబంధించి సంతృప్తిని పొందవచ్చు. మీ అందం ఇంట్లో గురుడు వల్ల
పెండింగ్ లో ఉన్న అన్ని వీసాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మరో మంచి వార్త. తులారాశి వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే తులారాశి వారికి ప్రేమ, వైవాహిక జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. గురుని అనుకూల స్థితి వల్ల ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 19 తర్వాత ప్రేమ క్షణాలు పెరుగుతాయి. తులారాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. 5వ ఇంట్లో శని తిరోగమనం వల్ల నవంబర్ 19 వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, నిద్రలేని సమస్యలు రావచ్చు. మొదటి 2 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆపై పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు. అయితే ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కేతువు 12వ ఇంట్లో ఉండడం వల్ల యోగా, ధ్యానం వంటివి ప్రారంభించడానికి అనుకూలం. ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలు చేయటం వల్ల సానుకూల శక్తిని పొందవచ్చు. హనుమాన్ చాలీసా వినటం వల్ల ప్రశాంతత కలుగుతుంది. తులారాశి వారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఎందరో ఇంటిపై బృహస్పతి అదృష్టం చేస్తుంది. మీరు పరీక్షలలో అద్భుతమైన గ్రేడ్లు సాధిస్తారు. బుధుని ప్రభావం వల్ల చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది. పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యకు అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యలలో నెరవేరుతాయి. పరిశోధనా రంగంలో విజయాలు సాధిస్తారు. తులారాశి వారు పాటించవలసిన పరిహారములు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా తులారాశి వారు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. మీరు ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండండి. మీరు మంగళవారం లలితా సహస్రనామాన్ని వినవచ్చు. శత్రువుల నుండి రక్షణ పొందడానికి మీరు సుదర్శన మహామంత్రాన్ని వినండి లేదా చదవండి. ఇప్పుడు సూచనలు ఏంటో తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ నెల క్రమంగా మెరుగుపడే కాలం. నవంబర్ 19 తర్వాత అన్ని రంగాలలో పురోగతి కనిపిస్తుంది. జనవరి 2025 వరకు అదృష్టం కలిసి వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల గొప్ప విజయాలు, ఆర్థిక లాభాలు పొందుతారు. సహనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వల్ల మానసిక శాంతి, జీవిత లక్ష్యాల సాధన సులభమవుతుంది. ఈ నెల ఆరోగ్యం మంచి జాగ్రత్తగా వహించాలి. నరఘోష అధికంగా ఉండను. దక్షత పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింతగా బలపడతాయి. దత్తాత్రేయ దర్శనం, దక్షిణామూర్తి ఆలయ దర్శనం శుభ ఫలితాలను అందిస్తుంది.